అమెరికాలోని న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో ఆలయంతో పాటు ఎడిసన్ ప్రాంతమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఆలయంలో జరగాల్సిన నిత్య కైంకర్యాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆలయంలో కొలువుదీరిన స్వామివారితో పాటు శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, కాలభైరవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ఆలయ ఫౌండర్ రఘుశంకర మంచి కృతజ్ఞతలు తెలిపారు. గత 4 రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామివారు, కాలభైరవ స్వామి, ఆదిశంకరాచార్య స్వామి, రామానుజాచార్య స్వామి, పూర్ణాపుష్కలాంబ మహాశాస్త ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. అయితే ఏదైతే అయ్యప్ప సన్నిధి మనం కట్టుకున్నామో అది బయట వాళ్ళు ఎవరు కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టలేదు. మన అయ్యప్పలే గత 4-5 నెలల నుంచి వాళ్ళందరూ ఐటీ జాబులు చేసేవాళ్ళు, వేరే జాబులు చేసేవాళ్ళు. పగల ఆఫీసులకు వెళ్ళి 8 తర్వాత వచ్చేవాళ్ళు. 9 నుంచి గుడి మూసిన తర్వాత వర్క్ మొదలుపెట్టి 9 to 1 or 2 దాకా చేసి అలా వెళ్ళిపోతుండేవాళ్ళు. అలా గత 4-5 నెలల నుంచి చేస్తూ శబరిమలని ఇక్కడ చూపించారు వాళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా ఒకరి పేరు చెప్పుకోవాలి. టీమ్ లీడర్ రంగారావు బోను. మనకి సాయి దత్త పీఠం ప్రారంభించినప్పటి నుంచి కూడా చిన్న సన్నిధులు కానీ, నవగ్రహాల సన్నిధులు కానీ ఇవన్నీ తను ఏర్పాటు చేసినవి. అలాంటి రంగారావు రంగన్న టీం ఆధ్వర్యంలో ఆ సన్నిధానం వచ్చింది. ఆ గుర్తుగా ఈరోజు మా రంగన్నకు కూడా మన సాయి దత్త పీఠం శ్రీవిష్ణు దేవాలయం తరపు నుంచి ఒక చిన్న బిరుదు కూడా మనం ఇచ్చాము. దైవజ్ఞ స్థపతి. తలావంతుగా కొంతమంది ఒక్కొక్క బ్రిక్ అని, 2 బ్రిక్స్ అని, గ్రాండ్ స్పాన్సర్స్ అని అందరు తలా చేశారు. అందరు వెయ్యబట్టే ఈ రోజున ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. గణేష్ పూజ, పుణ్యావాచనం, కలశ స్థాపనం, రక్షాబంధనం చేసుకొని సోమవారం ఉదయం, సోమవారం ఈవినింగ్, మంగళవారం మార్నింగ్, మంగళవారం ఈవినింగ్, ఉదయం సాయంత్రం ఒక పూట ధాన్యాదివాసం, ఇంకోసారి జలాదివాసం, ఇంకోసారి క్షీరాదివాసం, శయ్యాదివాసం, ఇలా ఆదివాసాలన్నీ చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ బుధవారం ఈరోజు ఉదయం 10 గంటల 11 నిమిషాలకి యంత్రస్థాపన చేసుకున్నాం. వీక్ డేస్ కదా రానుకున్నాం. చాలామంది లీవ్ పెట్టి వచ్చి నవరాత్రాలన్నీ వేసుకొని చక్కగా ఆ పూజల్లో పాల్గొన్నారు. చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఆ యంత్రస్థాపన చేశాక మళ్ళీ గ్యాప్ ఇచ్చి విగ్రహాలు ఫిక్స్ చేసాం. విగ్రహాలు ఫిక్స్ అయిన తర్వాత కొంచెంసేపు ఆగాలి. అష్టబంధం పెట్టాం. అది అయిన తర్వాత కుంభాభిషేకం. అటు శిఖరానికి ఇటు విగ్రహాలకి ఏవైతే కలశాలు పెట్టామో దగ్గర
100 కలశాలు, ఆ కలశాలన్నిటితో అన్ని విగ్రహాలకి అభిషేకం చేసుకున్నాం, కుంభాభిషేకం. అది అయ్యేటప్పటికి మ్యాక్సిమం నాకు తెలిసి ఈరోజు 3:30 అయింది. అప్పటిదాకా భక్తులు ఉన్నారు పాపం. అప్పుడు మహాప్రసాదం తీసుకొని మన ఎవరైతే వేద పండితులు వచ్చారో వాళ్ళని సత్కరించేటప్పటికల్లా 5:30 అయిపోయింది. కొంతమందిని అప్పుడు సత్కరించుకున్నాం. ఆ తర్వాత మరలా ఆ 7 గంటలకల్లా డివోషనల్ కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే మనకి ఈ ప్రతిష్ట కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన పండితులు వచ్చారో, బోస్టన్ నుంచి మణికంఠ గారు, మన నార్త్ కేరళ నుంచి శ్రీ డాక్టర్ మురళీకృష్ణ శర్మ గారు మా తమ్ముడు, అలాగే లాంగ్ ఐలాండ్ నుంచి శ్రీనాథ శర్మ గారు సంస్కృత సోదరులు, లోకల్లో జ్ఞానస్కంద, అలాగే మన సుదర్శన్ గారి టీము, అలాగే మా అర్చక స్వాములందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే మిగిలిన వాలంటీర్స్, ఎస్డిపి ఫ్యామిలీ, ఎస్డిపి అయ్యప్ప గ్రూప్ అందరూ కలిసి అటు తలా ఒక పని పంచుకున్నారు. దాతలకి, స్టాఫ్కి, ఎస్డిపి ఫ్యామిలీకి, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి, మిగిలిన భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్తమాంజలి తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప. న్యూజెర్సీలో సాయిదత్త పీఠంలో వెంచేసి ఉన్నటువంటి ఈ శబరిమలను తరిపించేటువంటి దేవాలయాన్ని చూస్తున్నారు కదా. ఈ దేవాలయంలో దివ్యమైనటువంటి చిన్ముద్రధారి అయినటువంటి స్వామి అయ్యప్ప యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం గత 3 రోజులుగా రంగరంగ వైభవంగా జరిగింది. న్యూజెర్సీ వాసులంతా కూడాను ఇక్కడికి వందలలో వేలల్లో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. ఆదివారం సాయంత్రం గణపతి పూజతో మొదలైనటువంటి ఈ యొక్క కార్యక్రమం, ఆ తర్వాత రోజు హోమాలు, మరియు ప్రతిరోజు మూలమంత్ర హోమాలే కాకుండా జలాదివాసము, అలానే ధాన్యాదివాసాలతోటి మూర్తి స్థాపన మరియు బింబ ప్రతిష్టాపన వరకు కూడా అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతిరోజు అన్నదానం నిర్వహించారు, ప్రతిరోజు హోమం నిర్వహించారు. విశేషమంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి మిగతా విగ్రహాలతో పాటుగా ఇక్కడ పూర్ణ పుష్కలాంబ సమేతంగా స్వామివారు వెంచేసి ఉండటం, కాలభైరవుడి యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవటం, ఆదిశంకరాచార్యుల వారు అద్వైత స్థాపన మతస్థాపకులైనటువంటి వారు ఆయన, మరియు అలానే విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క మూర్తులను 2 ఈ దేవాలయంలో ప్రతిష్ఠించుకున్నాం. ఇలాంటి దేవాలయము మరి ఇంకెక్కడా లేదు. కాబట్టి న్యూజెర్సీలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఇలా యజ్ఞయాగాదులు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందున నార్త్ కేరళ నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడం నా జన్మ ధన్యం